Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about MET 2025 counseling complete details. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2025 కౌన్సిలింగ్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిట్. సో మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క MET 2025 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇప్పుడు కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చండి. మణిపాల్ ఇన్స్టిట్యూషన్ గురించి మనం ఈ ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు MET 2025 ఎగ్జామ్ రాసి ర్యాంక్ వచ్చిన వాళ్ళు వీళ్ళ యొక్క 4 ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ కోసము కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చండి. బాగా పాపులర్ అయినటువంటి ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ మాత్రము మెయిన్ క్యాంపస్ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. సో ఈ 4 దేంట్లోకి అడ్మిషన్ కోసమైనా కూడా మీరు ఈ MET 2025 కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చండి. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మణిపాల్ క్యాంపస్ కానివ్వండి, అదేవిధంగా బెంగళూరు క్యాంపస్ కానివ్వండి, దీనికి ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అయితే వచ్చిందండి. సో ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ గురించి నేను చాలా వీడియోస్లో అయితే చెప్పున్నాను. సో ఇది ప్రైవేట్ కాలేజీలో ఒక 10 ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఉంటుంది. దాంట్లో వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ హ్యాస్ ఆల్రెడీ బిన్ శాంక్షన్ వచ్చేకి మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండి. సో మిగతా 2 ఇన్స్టిట్యూషన్స్ అదే మేనేజ్మెంట్ కింద ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అండి. సో మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్స్ని బాగా స్టడీ చేసి కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్ అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎలిజిబిలిటీ కానీ తీసుకున్నామంటే గ్రూప్స్లో 50% ఉండాలండి. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్స్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంకొక సబ్జెక్టు కెమిస్ట్రీ కానివ్వండి, లేకపోతే డిపెండింగ్ అపాన్ ద కోర్స్ ఇన్ విచ్ దే హ్యావ్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్, గ్రూప్స్లో అయితే 50% మార్క్స్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ MET 2025 కౌన్సిలింగ్ అండి, అలాంగ్ విత్ MET 2025 ర్యాంక్ అండి. సో ఇక నా కౌన్సిలింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రొసీజర్ కానీ తీసుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. 10,000 రూపీస్ కట్టి ముందు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. అప్పుడు మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే ఎలిజిబుల్ అవుతారు. సో చాయిస్ ఫిల్లింగ్ తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తారండి. సో సీట్ అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి బ్రాంచ్ని బట్టి దాని యొక్క ఫీ స్ట్రక్చర్ని బట్టి ముందైతే ఇన్స్టాల్మెంట్ 1 అయితే కట్టాలండి. అది 2,40,000 ఉంటుంది. ప్రతి బ్రాంచ్కి కూడా ఇదైతే కట్టాలి. సో అదేవిధంగా 2,40,000 తర్వాత మీ యొక్క రిమైనింగ్ బ్యాలెన్స్ ఫీ వచ్చేకి ఇన్స్టాల్మెంట్ 2 కింద అయితే కట్టవలసి ఉంటుందండి. దాంట్లో కౌన్సిలింగ్ షెడ్యూల్లో నేను ఆ డేట్స్ కూడా అయితే చూపిస్తాను. సో తర్వాత మీకు ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మీరు ఫర్దర్ రౌండ్స్లో బెటర్ చాయిస్ కోసం అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చండి. తర్వాత మీరు ఫైనల్గా హాస్టల్ బుక్ చేసుకొని మీరైతే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చండి. డిఫరెంట్ కోర్సెస్ ఇన్ డిఫరెంట్ క్యాంపసెస్ కానీ తీసుకున్నామంటే ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారండి. సపోజ్ బయోటెక్నాలజీ తీసుకున్నాను అనుకోండి, MIT మణిపాల్లో ఉంది. అదేవిధంగా మణిపాల్ యూనివర్సిటీ జైపూర్లో ఉంది. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను అనుకోండి, బెంగళూరు క్యాంపస్ తప్ప మిగతా 3 ఉంది. అదేవిధంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 4 క్యాంపస్ల్లో కూడా ఉందండి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే SMIT సిక్కింలో మాత్రమే ఉంది. ఈ విధంగా కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఏ క్యాంపస్లో ఏ బ్రాంచ్లు ఉన్నాయనేది చూసుకోవచ్చు. మెకానికల్ డిఫరెంట్ కోర్సెస్ ఏ బ్రాంచ్లో ఉన్నాయనేది అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. సో ఈ కోర్సెస్ చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా కలుపుకొని మీరు జాగ్రత్తగా చాయిస్ ఫిల్లింగ్ అయితే చేయవలసి ఉంటుందండి. సో రౌండ్ 1 డీటెయిల్స్ కానీ తీసుకున్నామంటే రిజిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే చాయిస్ ఫిల్లింగ్ కానివ్వండి 7th జూన్ 2025 వరకు అయితే చేయొచ్చండి. తర్వాత ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అనేది ఒక 2 days అయితే జరుగుతుంది. సో ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ వచ్చేకి మీకు 9th జూన్ 2025 ఆఫ్టర్ 8 PM అయితే జరుగుతుందండి. సో 9th నుంచి 16th జూన్ 2025 వరకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను 2,40,000 అండి ఇది. సో మిగతా బ్యాలెన్స్ ఫీ ఏదైతే ఉందో మీ యొక్క క్యాంపస్ని బట్టి బ్రాంచ్ని బట్టి ఆ మిగతా ఫీ వచ్చేకి 20th జూన్ 2025 లోపల అయితే చేయవలసి ఉంటుందండి. సెకండ్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి ఫస్ట్ రౌండ్లో వచ్చిన వాళ్ళు. లేకపోతే కొత్తగా ఎవరైనా కానీ రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయదలుచుకుంటే వాళ్ళు కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే చాయిస్ ఫిల్లింగ్ కానివ్వండి 18th జూన్ నుంచి 19th జూన్ వరకు అయితే చేసుకోవచ్చండి. అదేవిధంగా మీరు ఫీల్డ్ చాయిసెస్ ఏమన్నా మార్చుకోవాలనుకుంటే ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా మార్చుకోవచ్చండి. సో మీకు సెకండ్ రౌండ్ అలాట్మెంట్ వచ్చేకి 21st జూన్ 2025 ఆఫ్టర్ 8 PM అయితే రిలీజ్ అవుతుందండి. ఈ రౌండ్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో 2,40,000 అది 25th జూన్ లోపల అయితే చేయవలసి ఉంటుందండి. మిగతా బ్యాలెన్స్ ఫీ వచ్చేకి 30th జూన్ లోపల చేయవలసి ఉంటుందండి. సో నెక్స్ట్ రౌండ్ 3 డీటెయిల్స్ కానీ తీసుకుంటే ఎవరైనా రౌండ్ 1లో పార్టిసిపేట్ చేయకపోయినా రౌండ్
2లో పార్టిసిపేట్ చేయకపోయినా కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి మీకు మంచి సీట్ రాకపోతే కూడా మీరు చాయిస్ ఫిల్లింగ్ని ఎడిట్ చేసుకోవచ్చు అండి. దీనికి డేట్ వచ్చేసరికి 28 జూన్ 2025 వరకు అయితే ఉంటుందండి. సో రౌండ్ 3 అలాట్మెంట్ వచ్చేసరికి 30th జూన్ 2025 ఆఫ్టర్ 8 PM అయితే ఉంటుందండి. అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు పేమెంట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 4th జూలై 2025 లోపలైతే చేయవలసి ఉంటుందండి. బ్యాలెన్స్ కోర్స్ ఫీ వచ్చేసరికి మీరు 7th జూలై 2025 లోపలైతే చేయవలసి ఉంటుందండి. సో దీని తర్వాత మీకు ఇన్స్టిట్యూట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందండి. లైక్ మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. సో అటువంటిది అనమాట. సో దీంట్లో వచ్చేసరికి క్యాంపస్ మార్చుకోవడానికి అయితే కుదరదు. బట్ అదే క్యాంపస్లో వేకెన్సీస్ కనుక ఉంటే మీరు బ్రాంచ్ అయితే మార్చుకోవడం అయితే జరుగుతుందండి. బట్ దీనికి మీకు షెడ్యూల్ అనేది తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారండి. సో ఈ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మీకు అడ్మిషన్ గన రాకపోతే మీరు ఇచ్చినటువంటి 10,000ని రీఫండ్ అయితే చేస్తారండి. ఆ పాయింట్ అయితే గమనించాలి. బట్ మీరు పెట్టిన కోర్సుల్లో నుంచి ఏదో ఒక సీట్ కానీ అలాట్ అయితే మాత్రము మీకు ఆ 10,000 అయితే రీఫండ్ రాదు. ఒకవేళ సీట్ అలాట్మెంట్ అయ్యి మీరు అడ్మిషన్ కానీ తీసుకున్నారంటే ఈ 10,000ని కాషన్ డిపాజిట్ కింద మారుస్తారండి. సో విచ్ విల్ బి రీఫండెడ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ 4 years. సో ఇవండి MET 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్. సో ఐ హోప్ యూ హ్యావ్